హలో. రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళే మధ్యలో ఒక చిన్న ప్రశ్న. సామాజ వర్గమన అంటే తెలుసా? మీకు చివర్లో ఈ మీనింగ్తో పాటు బయలాజికల్ ఫ్యాక్ట్ కూడా చెప్తాను, చివరి వరకు చూసేయండి. సామాజ వర్గమన మాకేం తెలియదండి, అలవైకుంఠపురంలో పాటే కదా అంటారా? ఆ పదం ఈ జనరేషన్లో మీరు విన్నదైతే ఇక్కడే. ఇంకొంచెం ముందుకెళ్తే కింగ్ సినిమాలో మా మావ పాట అన్న బ్రహ్మానందం గారు గుర్తొస్తారు. అలాగే దాంతోపాటు వెనక్కి తీసుకెళ్లే శంకరాభరణం రెఫరెన్స్ సీన్స్ కూడా మీకు గుర్తొస్తాయి. మరి అసలెంతకీ సామజ వరగమన అని శంకరాభరణంలో ఎందుకు పాడారు మాస్టర్ అంటే అదొక త్యాగరాజ కీర్తన కాబట్టి. అందులో రాముణ్ణి సామజ వరగమన అని అంటున్నారనమాట త్యాగయ్య. సామజం అంటే ఏనుగు, గమనం అంటే నడక. ఏనుగు వల్ల గంభీరంగా నడవడం అని అర్థం. మరి అసలు ఇలా ఎందుకన్నారండి? త్యాగరాజు గారికి ఈ బేస్ ఎలా దొరికింది అని అడిగితే, వాల్మీకి రామాయణంలో అరణ్యవాసంలో ఒక చోట రాముణ్ణి గజవిక్రాంత గమనుడని వర్ణించారు. అంటే రాముడు ఏనుగులా హుందాగా నడిచేవాడు అని అర్థం. అదే అర్థం వచ్చేలా త్యాగరాజు తన కీర్తనలో సామజ వరగమన అంటూ శ్రీరాముడిని స్తుతించారు. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఏనుగు నడక వయ్యారంగా కూడా ఉంటుంది. కాబట్టి ఆడ మగ అని కాకుండా అందంగా నడిచే ఎవరికైనా ఇది ఆపాదించవచ్చు, యూనిసెక్స్. అందుకే శాస్త్రి గారు అలవైకుంఠపురంలో కథానాయక నడకను కూడా ఇలా పోల్చారు. నిజానికి మనం అనుకున్నట్టు ఏనుగు పాదం ఫ్లాట్గా కనబడినా లోపల స్కెలిటల్ సిస్టమ్ ప్రకారం అది తన వేళ్ల చివర్లపై నడుస్తుంది. అందుకే అది ఎగరలేదు, జస్ట్ లైక్ హీల్స్ మీద నడిచే అమ్మాయిలాగా అనమాట. సో ఇలాంటి విశేషాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మీరు ఫాలో అయిపోవాల్సింది వెండితెర వాకిట్లో.